హాయ్ అండి, వెల్కమ్ టు A1 వంటలు. ఈరోజు పరోటా, పలావ్, బిర్యానీ, రైస్, చపాతీలోకి ఎంతో టేస్ట్గా ఉండే ఈ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ గ్రేవీ థిక్నెస్ కూడా మీరు చూడొచ్చు, కలర్ కూడా చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఈ కర్రీ చేయడానికి నేను 6 బాయిల్డ్ ఎగ్స్ని తీసుకున్నాను. వీటిని ఇలా కట్స్ వేసుకోవాలి. 4-5 చోట్ల ఇలా కట్స్ వేసుకుంటే కర్రీ పోయి ఎగ్స్లో చాలా టేస్ట్గా ఉంటాయి ఎగ్స్ కర్రీలోకి. ఆ తర్వాత కర్రీ చేయడానికి నేను కడాయిని స్టవ్ మీద పెట్టుకొని ఒక గుప్పెడు ఎండు కొబ్బరి ఇలా పల్చగా పీసులా కట్ చేసుకొని వేసుకోవాలి. కొబ్బరి పీసు బదులుగా కొబ్బరి పౌడర్ కూడా 3 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. నేను కొబ్బరి పీసులను వేసుకున్నాను. వీటిని కొంచెము వేయించుకున్న తర్వాత ఇందులోకి 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 5 లవంగాలను వేసుకొని ఇంకా 2 టేబుల్ స్పూను తెల్ల నువ్వులను కూడా వేసుకోవాలి. ఇంకా 1 టేబుల్ స్పూను ధనియాలు వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి సువాసన వచ్చేంత వరకు మిడిల్ ఫ్లేమ్లోనే, హై ఫ్లేమ్లో వేయించుకుంటే ఇవి కాలిపోతాయి. ఇవి కొంచెం రోస్ట్ అయినాక తర్వాత వీటిని చల్లారినాక జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇలా చూడొచ్చు, నేను పౌడర్ చేసుకున్నాను. పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులోకి సరిపడంత నీళ్ళు వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. ఇక్కడ చూడొచ్చు, నేను స్మూత్గా పేస్ట్ చేసినాను. ఇలా స్మూత్గా చేయాలి. తర్వాత ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఎగ్ ఫ్రై చేయడానికి నేను కడాయిలో టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాను. తర్వాత ఈ ఉడికించిన ఎగ్స్ వేసుకొని సరిపడంత కారం, కొంచెం పసుపు, కొంచెము ఉప్పు వేసుకోవాలి. వేసుకొని బాగా వేయించుకోవాలి. చిటపటలాడేంత వరకు ఇవి బాగా రోస్ట్ అయ్యి దీని మీద ర్యాషెస్ వచ్చేంత వరకు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలా ఎగ్స్ని ఫ్రై చేసుకుంటే కర్రీలో ఇలా ఫ్రై అయినాక ఫ్లేమ్ని ఆఫ్ చేసి ఈ ఎగ్స్ని ఈ మసాలాతో సైడ్గా పెట్టి తర్వాత వేరే కడాయిలో నేను కర్రీ చేయడానికి నేను 3 టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాను. నూనె హీట్ అయినాక 2 బిర్యానీ ఆకులు, 1 పెద్ద ఉల్లిపాయని ఇలా సన్న కట్ చేసుకొని వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయని మిడిల్ ఫ్లేమ్లో. ఇక్కడ చూడొచ్చు, ఉల్లిపాయ బాగా బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చినాక ఫ్లేమ్ని లో పెట్టి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు. తర్వాత ఇందులోకి మంచి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ రావడానికి 3 పచ్చిమిరపకాయలని ఇలా చీల్చి వేసుకున్నాను. ఈ పచ్చిమిరపకాయలు మీ ఇష్టాన్ని బట్టి ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను 3 పచ్చిమిరపకాయలు వేసి వీటిని కూడా కొంచెం ఫ్రై చేసినాక ఫ్లేమ్ని లో పెట్టి ఇందులోకి 1/2 స్పూను పసుపు, సరిపడేంత ఉప్పు, 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, ఇంకా ఇందులోకి 2 స్పూన్లు కారం వేసుకోవాలి. ఇక్కడ కారం మీ ఇష్టాన్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇలా కారం వేసినాక కొంచెం ఫ్రై చేసుకొని నూనెలో ఇందులోకి కొబ్బరి, నువ్వులతో చేసుకున్న ఈ పేస్టును వేసుకోవాలి. ఈ పేస్టును కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం నీళ్ళు వేసుకొని నేను జార్లోనే కొంచెం నీళ్ళు వేసుకుంటున్నాను. ఇక్కడ చూడొచ్చు, ఈ నీళ్ళు వేసినాక 2 నిమిషాల పాటు బాగా నూనె పైకి తేలేంత వరకు ఈ మసాలాను మిడిల్ ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఈ మసాలాలు వేయించడంలోనే టేస్ట్గా ఉంటుంది కర్రీ. కొబ్బరి పచ్చివాసన పోయి ఇలా వేయించుకున్న తర్వాత మీరు చూడొచ్చు, నూనె పైకి తేలింది. ఆ తర్వాత ఇందులోకి 4 మీడియం సైజు టమాటాలను ఇలా సన్న కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని కూడా బాగా మిక్స్ చేస్తూ కొంచెము ఉడికించుకున్న తర్వాత ఇందులోకి నీళ్ళను వేసుకోవాలి. నేను 400 ml నీళ్ళు వేసుకున్నాను. మీ ఇష్టాన్ని బట్టి ఈ గ్రేవీని థిక్ ఇంకా పల్చగా చేసుకోవచ్చు. నీళ్ళని ఎక్కువ తక్కువ వేసుకొని 400 ml నీళ్ళు ఈ గ్రేవీకి పక్కాగా సరిపోతాయి. ఇలా గ్రేవీకి 1 పొంగు వచ్చినాక ఫ్లేమ్ని లో పెట్టి లీడ్ పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇక్కడ చూడొచ్చు, నేను 15 నిమిషాలు ఉడికించుకున్నాను. సర్ఫేస్ మీద ఆయిల్ కూడా వచ్చేసింది. ఇలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది మా కర్రీ. టమాటాలు కూడా బాగా
మెత్తబడి ఈ కర్రీలో కలిసిపోయినాయి. కర్రీ టెక్చర్ మీరు చూడొచ్చు. ఇంకా ఇందులోకి చివరిగా కొంచెం కొత్తిమీరను సన్న కట్ చేసుకొని వేసుకొని కలుపుకొని ఇంకా మా టేస్టీ గ్రేవీ రెడీ అయినట్టే. ఫ్లేమ్ని ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు ఈ గ్రేవీ థిక్నెస్ చల్లారినాక ఇంకా థిక్గా అవుతుంది. గ్రేవీ చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోదండి. తర్వాత ఈ గ్రేవీ మీద మనం ఫ్రై చేసుకున్న ఎగ్ వేసి ఇంకా సర్వ్ చేయటంతో చాలా టేస్ట్గా వస్తుంది. కడాయిలోని మసాలా కూడా వేస్తున్నాను నేను, వేయించుకున్న ఎగ్స్ మసాలా. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకొని ఇంకా సర్వ్ చేసుకొని పులావులో, బిర్యానీలో, పరోటాలో, చపాతీలోకి, వేడివేడి అన్నంలోకి ఇంకా దేంతోనే సర్వ్ చేయండి. సూపర్గా ఉంటుంది. ఇటువంటి మంచి రెసిపీ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీలో ఈ రెసిపీని ఫార్వర్డ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇటువంటి మంచి రెసిపీస్ మీ హోమ్ పేజ్లో వస్తుంటాయి మా ఛానల్వి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం ఇటువంటి మంచి రెసిపీస్.